టేస్టీ అండ్ సింపుల్గా ఉండే కొబ్బరి ఫ్రైని ఇవాల్టి వీడియోలో చూద్దాము. ఇక్కడైతే నా కొబ్బరి బ్యాక్ సైడ్ కొంచెం బ్లాక్గా ఉందండి బాగా. అందుకని నేను కొంచెం పార్ట్ పీల్ చేసుకుంటున్నాను. మీకు ఏదైనా రెసిపీ కోసం వెనకమాల ఆ పెచ్చు ఉంటుంది కదా, బ్రౌన్ కలర్ పెచ్చు, అది అక్కర్లేదు అనుకుంటే కనుక ఇలా మీరు తురుముకునేది తీసుకొని పైన రబ్ చేస్తే కనుక ఈజీగా బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా ఊడిపోతుంది. యాక్చువల్గా అయితే బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ కూడా హెల్త్కి మంచిదే అండి. కాకపోతే ఇక్కడ బాగా బ్లాక్గా ఉంది కాబట్టి నేను కొంచెం తీసేసుకుంటున్నాను లైట్గా. చాకుతో పైపెచ్చు తీసుకొని వేళ్ళు కట్ చేసుకునే బదులు ఇలా ఈజీగా పీలర్తో తీసేసుకుంటే కనుక, పీలర్ కాదండి, తురుము ఉంటుంది కదా మనం తురుముకునేది, మీ ఇంట్లో పెద్ద సైజు ఉన్నా ఏ సైజు ఉన్నా పర్వాలేదు, వాటిని తీసుకొని ఇట్లా రబ్ చేస్తే కనుక ఈజీగా పోతుంది. నీళ్ళల్లో వేసేసి కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేయండి. ఇక్కడ ఎండు కారం యాడ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయల కారమే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను 5 లేదా 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఘాటును బట్టి చూసి వేసుకోండి. కొబ్బరిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 5 చిన్నులపాయ గబ్బాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి తిప్పి ఆపేసేయండి. కొబ్బరి ఫ్రై చేసుకోవడానికి కొబ్బరి రెడీ అయిపోయిందండి. చెప్పలేదు కదా, ఇక్కడ నేను 1/2 చిప్ప కొబ్బరికాయని తీసుకున్నాను. 1/2 చిప్ప కొబ్బరికాయకి పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయలు అయితే కనుక 3 సరిపోతాయండి. అదే చిన్న సైజు ఉల్లిపాయలు అయితే కనుక 4 లేదా 5 తీసుకోండి. మరీ సన్నగా కట్ చేసుకోకుండా కొంచెం ఓ మాదిరిగా లావుగా ఉండేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఎందుకంటే కొబ్బరి ఫ్రై అయ్యేలోగా ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఈ ఫ్రైకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనె పడుతుందండి. నూనె వేడైన తర్వాత కొబ్బరి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ఫ్రై అనేది స్టార్టింగ్ నుంచి లో ఫ్లేమ్ మీదే ఉడకాలన్నమాట. మీరు కనుక హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాడిపోతుందండి. కొబ్బరి ఫ్రై తేలిగ్గానే ఉంటుంది ప్రిపేర్ చేయడానికి, కాకపోతే కొంచెం ఓపికతో ప్రిపేర్ చేసుకోవాలి. దగ్గర ఉండి కలుపుకుంటా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అవసరమైతే మధ్యలో మీరు 1 టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రై అనేది వేగిందో లేదో ఎలా తెలుస్తుందంటే, ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయిపోతే ఫ్రై రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ టేస్టీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మెచ్చే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.